చీరేపల్లి దేవత తెలంగాణలోని చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక ప్రాచీన దేవాలయముంది. కాని దానిపై గ్రామస్తులందరికీ ఒకే భయంకర నమ్మకముంది. ఆ దేవాలయానికి అర్ధరాత్రి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ దేవాలయం దగ్గర అర్ధరాత్రి చీరెలో కనిపించే ఓ దేవతలా కనిపించే ఆత్మ తిరుగుతుందట. ఆమె కళ్ళు ఎర్రగా మిన్నమిన్నలాడుతూ ఆమె వచ్చాక ఎవరైనా చూసినా వాళ్లకు 3 రోజుల్లోనే మరణమంటుందట. ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ రవి చీరపల్లిలోని ఈ దేవాలయం గురించి విని అసలు భయమే లేదు నాకు అని అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఆయన కెమెరాలో మొదటి ఫోటో తీయగానే ఒక చీకటి నీడ దగ్గరినుంచి వస్తోంది. రెండవ ఫ్లాష్ పడగానే కెమెరాలో బిగుసుకున్న ఓ రూపం కనిపించింది. తెల్లగా ఓ చీరలో ఉన్న మహిళ. ఆమె నోరు విప్పి నవ్వుతుంది. కాని ఆ నవ్వులో ఏదో భయానకముంది. రవి అక్కడే ఆపాద్మోక్షంగా పరుగుతాడు. కాని ఇంటికి వచ్చిన తరువాత అతను కెమెరా ఓపెన్ చెయ్యగానే ప్రతి ఫోటోలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కొక్క ఫోటోలో ఆమె అతనికి దగ్గరగా వస్తోంది. 3వ రోజు రాత్రి రవి గదిలో మరణించిన స్థితిలో కనిపించాడు. అతని కళ్ళు ఎర్రగా బయటకు వచ్చినట్లుగా ముఖంపై ఒకే ఒక తెల్ల చీర తడిగా ముద్రించబడి ఉంది. ఇప్పటికీ ఆ ఊరిలో రాత్రివేళ ఎవరూ ఆ దేవాలయానికి పోరు. కాని కొంతమంది నిద్రలో చూసినట్లు చెబుతారు. తెల్ల చీరలో ఒక దేవతలా కనిపించే ఆత్మ ఎవరో కొత్త వ్యక్తిని వెతుకుతుందట.